హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉన్న వాళ్ళకి జీడిపప్పు లడ్డు ఎలాగో మనలాంటి మధ్య తరగతి వారికి పీనట్ లడ్డు అలాగా అనమాట. అదేనండి వేరుశెనగ లడ్డు. జీడిపప్పులోని పోషకాల కంటే తక్కువ విలువ ఉన్న ఎక్కువ లాభాలు ఉన్న పీనట్ లడ్డు మేకింగ్ చూసేద్దామా. పీనట్ లడ్డు మనం అప్పుడప్పుడు తింటూ ఉన్నామనుకోండి, హిమోగ్లోబిన్ అనేది పెంచుతుంది. అండ్ మనం ఇలాంటి లడ్డూని పిల్లలకి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చండి. అండ్ తర్వాత హోమ్లీ అండ్ హెల్తీ స్నాక్స్ వాళ్ళకి అలవాటు చేయాలి పిల్లలకి. అండ్ తర్వాత మేకింగ్ ప్రాసెస్లోకి వచ్చేసరికి మనము వేరుశెనగ గుళ్ళు అనేవి మనము డ్రై రోస్ట్ కాకుండా నార్మల్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసేస్తే మనకి టెక్స్చర్ అనేది సరిగా రాదు. ఇప్పుడు మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాటిని చల్లార్చిన తర్వాత మనము దాని మీద ఉన్న పొట్టునంతా తీసేసేయాలి. తీసేసిన తర్వాత మనం ఇప్పుడు క్వాంటిటీ అనేది చెక్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకు సరిపోతుంది అనమాట. మెజర్మెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే, నేను ఒక గ్లాస్ వేరుశెనగ గుళ్ళకి మనము అర్ధం గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం రెండు సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటిని రెండింటిని వేరుశెనగ గుళ్ళని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకొని తర్వాత బెల్లం యాడ్ చేసుకొని మరి గ్రైండ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇప్పుడు వేరుశెనగ గుళ్ళని గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఎలా చేసుకోవాలి అంటే, వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసేసుకుంటే మనము లాస్ట్లో దాన్ని యాడ్ చేసుకుంటాం అనమాట. బరకగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది అనమాట. టెక్స్చర్ ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక స్పూన్ అనేది సపరేట్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు మరి ఇంకొకసారి మనము బెల్లం యాడ్ చేసుకొని వాటిని రెండు గ్రైండ్ చేసుకుంటాం అనమాట. రెండు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు లడ్డు మేకింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఈ పౌడర్ రెండు మిక్స్ చేసేసుకుంటే తర్వాత మనం తినేటప్పుడు మనకి ఎలా అవుతుందంటే, పీనట్స్ అనేవి మధ్యలో తగులుతూ ఉంటాయి అన్నమాట. టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మనం లడ్డు మేకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. లడ్డు అనేది మనకు కావాల్సిన సైజులో చేసుకుంటాం అనమాట. అంటే క్రికెట్ బాల్ లాగా చేసుకోకండి, చిన్నగా చేసుకోండి క్యూట్గా. అప్పుడు తినే కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి యమ్మీ సూపర్ లడ్డు ఈజ్ రెడీ. థ్యాంక్ యూ.